హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. నేను మీ సుగుణ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ రెసిపీ కానీ ఏదో ట్రిప్ కానీ ఏం లేదండి. జస్ట్ ఒక చిన్న ఐటెం నేను మీషో నుంచి తెప్పించాను. సో మీతో షేర్ చేద్దామనిపించింది. ఎంతైనా మన లేడీస్ అంటే అంతే కదండి. ఏదైనా తీసుకుంటే ఒక వస్తువు అంటే అందరూ కాదు, కొందరు లేడీస్ అయితే ఏది తీసుకున్నా వెంటనే ఎవరికో ఒకరికి చెప్పేయాలి, మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేసుకోవాలని అనుకుంటాం. సో నేను కూడా అలాంటి టైపే అనమాట. అంటే ఏదైనా తీసుకున్నాను అనుకోండి, వెంటనే ఎవరికో ఒకరికి చెప్పాలనిపిస్తుంటుంది. సో ఇప్పుడైతే నా సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటుంటాను. సో ఏదైనా ఏది జరిగినా కూడా మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటుంటాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ, ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్ అన్నీ చూస్తూ, నన్ను ఫాలో అవుతూ కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి పర్సనల్గా సపరేట్గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా అంటే యూట్యూబ్ నుంచి ఛానల్ నుంచి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పి నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. త్వరలోనే నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే నా ప్రతి ఒక్క వీడియోని చూస్తూ, ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చెప్తూ, ప్రతి ఒక్క వీడియోకి అంటే లైక్ ఇస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మందే ఉన్నారు. కాకపోతే వాళ్ళు నన్ను ప్రతిరోజు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటాను. సో వాళ్ళు ఇచ్చే ఒక లైక్, ఒక షేర్ నాకు చాలా యూజ్ అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తుంటాను. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ, మీరు షేర్ చేసే ఒక చిన్న షేర్ కానీ నాకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. నాకు ఎంతగానో యూజ్ అవుతుంటుంది అని. కానీ ఖచ్చితంగా అందరూ కాకపోయినా కొంతమంది ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేసి వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళకు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఈ పార్సల్ ఓపెన్ చేశాను చూడండి. నేను ఇంతకుముందు కూడా ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏమంటే దీంట్లో ఒకటి ఏదో క్యాష్ బ్యాక్ అంట, ఏదో పేపర్ వచ్చిందండి. ఆ నెంబర్కి మనం వాట్సాప్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలాంటివన్నీ కామనేలేండి, మామూలుగా ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్ ఏంటో రివీల్ చేయబోతున్నాను. సో మనకు వంటింట్లోకి ఒక కొత్త ఐటమ్ అనమాట. చాలా ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి. ఎక్కడ కూడా డ్యామేజ్ రాకుండా, అంటే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నామంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఇవి తెప్పిస్తూ ఉంటాము. కాకపోతే ఇలాంటి సెరామిక్వి నేను ఎప్పుడూ తెప్పించలేదు. డైరెక్ట్గానే కొన్నాను. కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ, ఇదిగోండి ఓపెన్ అయిపోయింది. చూడండి, చిన్న సైజు జాడీలు అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ అంటే సెట్ ఆఫ్ 2 ఉంటాయండి. సెట్ ఆఫ్ 2 కలిపి నాకు 350 దాకా పడ్డాయి. ఇవి కెపాసిటీ 1000 ml అనమాట. చాలా బాగున్నాయి. చాలా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా నీట్గా ఉంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసిచ్చారు. ఎక్కడ మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో రెగ్యులర్గా అంటే ఇంట్లో మనకు రెగ్యులర్గా కొన్ని పచ్చళ్ళు ఉంటాయి కదా, అంటే నిలువ పచ్చళ్ళు అంటాం కదా. మా ఇంట్లో అయితే చింత తొక్కు అంటారు కదండి, చింతకాయ పచ్చడి, నిలువ పచ్చడి ఉంటుందన్నమాట. 1 year పాటు ఉంటుంది. నెక్స్ట్ అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా నేను రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో వాటిని చాలా రోజుల నుంచి ఆ ప్లాస్టిక్ డబ్బాల్లోనే వేసి పెట్టాను కదా, ఎందుకు అని అనిపించింది అనమాట. సో ఇలా జాడీలు తీసుకుందాము, ఎంతో ఖర్చు చేస్తుంటాం కదా. సో హెల్త్ పరంగా కూడా ప్లాస్టిక్ వాటిల్లో నుంచి మనం తినడం ఎందుకు అని అనిపించింది. సో లోకల్లోనే అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను, తీసుకుందాం అనుకుంటాను, కానీ అలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సో ఇప్పటికీ నాకు కుదిరిందనమాట. ఇంకెందుకులే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే అవే ఇంటికి వస్తాయి కదా అని అనిపించింది. 1000 ml అనమాట, మనకు కిలో వరకు పడుతుంది. సో చూడండి, చాలా బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఆల్రెడీ వీటిని నేను శుభ్రం చేసి వీటిలో పచ్చడి కూడా పెట్టేశాను అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.